ఈ క్వశ్చన్ మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 4 గ్రాఫ్లు ఇచ్చి ఆ 4 ఎన్ని వన్ డైమెన్షన్ మోషన్ రిప్రజెంట్ చేస్తాయని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఓకేనా. ఫస్ట్ గ్రాఫ్ ఎవరికి ఇచ్చాడంటే ఫేజ్కి టైంకి. సో ఫేజ్ నేను 5 అని రాస్తున్నాను, టైంని T అని రాస్తున్నాను. సో టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫేజ్ వాల్యూ కూడా లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడెక్కడ కూడా టైం నెగిటివ్ అనేది లేదు ఇక్కడ. ఓకేనా. టైం ఇప్పుడు నెగిటివ్లో ఉండదు, కానీ గ్రాఫ్లో కూడా నెగిటివ్ లేదు. ఈ స్ట్రైట్ లైన్ పాజిటివ్ స్లోప్ కలిగి ఉంటుంది, నెగిటివ్ స్లోప్ ఉండే లైన్ అయితే ఇలా ఉంటుంది. కాకపోతే ఇనిషియల్గా అది ఏదో ఒక వై వాల్యూ, నెగిటివ్ వై వాల్యూతో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీ ఫేజ్ వాల్యూ T=0 దగ్గర ఫేజ్ వాల్యూ నెగిటివ్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. లీనియర్ మీన్స్ డైరెక్ట్ ప్రపోర్షనల్ లాగానే. సో ఈ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కన్నా స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ నథింగ్ బట్ y = mx + c. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ అన్నమాట. ఇక్కడ y యాక్సిస్లో ఫేజ్ ఉంది కాబట్టి φ = స్లోప్ పాజిటివ్ స్లోపే కాబట్టి +m. x యాక్సిస్లో తీసుకున్నది మనం టైం కాబట్టి స్మాల్ t. ఓకే. అండ్ సి అంటే ఇక్కడ y ఇంటర్సెప్ట్. ఈ y ఇంటర్సెప్ట్ ఇనిషియల్గా ఏముందంటే నెగిటివ్ వాల్యూ ఉంది, దాన్ని నేను -5 అని రాస్తున్నాను. సో -5 అంటే దిస్ రిప్రజెంట్స్ ఎ స్ట్రైట్ లైన్. దానికి మీనింగ్ ఏమంటే స్ట్రైట్ లైన్ మోషన్లో ఉందని కాదు, బట్ టైంతో పాటు ఫేజ్ వాల్యూ లీనియర్గా పెరుగుతుంది, టైం వాల్యూ నెగిటివ్ లేదు అని మీనింగ్. ఓకేనా. అంటే అర్థమేమి, ఈ మోషన్ నీకు రెక్టిలినియర్ మోషన్ రిప్రజెంట్ చేస్తుంది, మీన్స్ వన్ డైమెన్షనల్ మోషన్ని రిప్రజెంట్ చేస్తుందని మీనింగ్. ఓకేనా. సో ఇట్ ఈస్ 1D మోషన్, రైట్. సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ ఇచ్చాడు. సో వెలాసిటీ v అండ్ డిస్ప్లేస్మెంట్ x. అబ్జర్వ్ చేయి, డిస్ప్లేస్మెంట్ పెరిగే కొద్దీ వెలాసిటీ వాల్యూ ఏమవుతుందంటే ఇట్లా రెడ్యూస్ అవుతుంది. ఏదో సర్టెన్ డిస్ప్లేస్ అయిన తర్వాత వెలాసిటీ 0 అయిపోయింది అనమాట. ఒక డిస్ప్లేస్మెంట్ దగ్గర వెలాసిటీ ఏమైంది, 0 అయింది. అండ్ దెన్ టర్న్స్ బ్యాక్, రివర్స్ డైరెక్షన్లో ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే అర్థం ఏమంటే ఈ పాయింట్ దగ్గర అది యూటర్న్ తీసుకుంటుంది అని మీనింగ్. ఓకేనా. యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంది ఈ పాయింట్ నుంచి వెలాసిటీ 0 చేసుకొని. అంటే ఒకటే పాత్రని ఇట్లా తిరుగుతుంది అనమాట, అది ఇట్లా తిరుగుతుంది అనమాట. ఓకేనా. అంటే మోషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ యూటర్న్ అంటే మీన్స్ వెలాసిటీ 0, డిస్ప్లేస్మెంట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్, ఇంకో దగ్గర పోయినాక మళ్ళీ యూటర్న్ ఇక్కడ, మళ్ళీ వెలాసిటీ 0, మళ్ళీ ఇలాగా. అంటే ఇవి కంటిన్యూస్గా ఈ పాత్ ఇట్లా కంటిన్యూ చేస్తాను అనమాట. దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, రైట్. అంటే ఇవి ఈవెన్ దో ఇట్ రిప్రజెంట్స్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే. ఇవి రేడియస్ స్క్వేర్ని కాన్స్టెంట్ k అని రాసాను ఇక్కడ. కానీ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఇద్దరు వెక్టార్సే కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు, డిస్ప్లేస్మెంట్ కూడా అంతే. ఓకే. పాజిటివ్ వాల్యూ అండ్ ఆల్సో నెగిటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు. అంటే అర్థం ఏమంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్ బట్ ద పాత్ ఈజ్ రిపీటింగ్. అంటే నేను ఇట్లా ముందర పోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ ముందరకు వచ్చాడు, మళ్ళీ వెనక్కి పోయినాడు అని మీనింగ్ అక్కడ, రైట్. అంటే దిస్ ఆల్సో రిప్రజెంట్స్ వన్ డైమెన్షనల్ మోషన్. మూడో గ్రాఫ్ చూస్తే వెలాసిటీ టైం గ్రాఫ్ మెన్షన్ చేశాడు. వెలాసిటీ v, టైం t. ఇంతకుముందు అబ్జర్వ్ చేసినట్టు డిస్ప్లేస్మెంట్ ఉండే. డిస్ప్లేస్మెంట్ అంటే నెగిటివ్ కూడా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, 0 కూడా ఉంటుంది. టైం అనేవాడు ఎప్పుడు నెగిటివ్ రాడు, టైం రెడ్యూస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడేమో టైంతో పాటు వెలాసిటీ రెడ్యూస్ అవుతుంది, టైంతో పాటు మరి వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు కదా. అంటే అర్థం ఈ గ్రాఫ్ అసలు పాసిబుల్ కాదు. టైం నెవర్ నెగటివ్ అంటే ఈ గ్రాఫ్ అసలు పాసిబులే కాదు. ఓకే. ఇంకా స్ట్రైట్ లైన్ మోషన్ గురించి అవుతుందో కాదా అని ఆలోచించడం అనవసరం. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. డిస్ప్లేస్మెంట్ x, టైం t. టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి. లీనియర్గా చేంజ్ అవ్వకపోయినా
డిస్ప్లేస్మెంట్ వాల్యూ పెరుగుతున్నట్టు లెక్క. వీటి వరకు పెరిగింది, తర్వాత ఇక్కడ స్టాప్ అయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ స్టాప్ అయింది, రైట్. అంటే ఇది ముందుకే వెళ్తాను ఇట్లా మొత్తానికి స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉన్నట్టే లెక్క. డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ గా ఉండొచ్చు, కానీ గ్రాఫ్ లో మెన్షన్ చేయలేదు. టైం నెగిటివ్ లేదు కదా, ఫస్ట్ అది ఇంపార్టెంట్ మనకి, రైట్. అంటే అర్థం ఏమి, దిస్ గ్రాఫ్ ఆల్సో రిప్రజెంట్స్ వన్ డైమెన్షనల్ మోషన్. ఓకే, మొత్తానికి ఏమి ఫస్ట్ గ్రాఫ్, సెకండ్ గ్రాఫ్ అండ్ ఫోర్త్ గ్రాఫ్ 1D మోషన్ ని రిప్రజెంట్ చేస్తాయి. థర్డ్ గ్రాఫ్ మాత్రం రిప్రజెంట్ చేయదు.